ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. జూన్ 7, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. సాముయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనము. ప్రియమైన దేవుని వారలరా, మరి సాముయేలు గారు ఇశ్రాయేలు జనాంగంతో ఈ మాట చెప్పడానికి గల ముందు, ఆయనను విసర్జింపకుడి, ఆయనను విసర్జింపువారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించుదురు, నిజముగా అవి మాయయే. కాబట్టి దేవుడైతే మిమ్మల్ని తన జనముగా చేసుకోవడానికి ఇష్టం కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. ఇక్కడ మనం ఆలోచిస్తే ఇశ్రాయేలు జనాంగము దేవుణ్ణి కాదని మరి అన్య దేవతల చుట్టూ తిరగడం అనేది, వారికి అన్య దేవతలకు విగ్రహాలకు వారు బలులు అర్పించటము లేదంటే ఆరాధించటం అనేది జరిగింది. అలా కాకుండా ఇంకా మనం 8వ అధ్యాయంలో చూసుకుంటే మాకు రాజు కావాలి అని కోరుకుంటారు. దేవుడే ఆయన వాళ్ళని ఏలేవాడని, దేవుడే రాజులకు రాజు అని, దేవుడు మాకు సమస్తాన్ని సమకూర్చి మమ్మల్ని నడిపిస్తున్నప్పుడు మాకు వేరొక రాజు ఎందుకు అని వాళ్ళు అనుకోలేదు. దేవుణ్ణి విసర్జించి ఇక మాకు ఒక రాజుని నియమించు అని సామ్యూయేలుని అడుగుతారు. సామ్యూయేలు కూడా దేవుని దగ్గర విచారం చేస్తే సామ్యూయేలుకు చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే దేవుడు ఉండగా వీరు మనుషుల్ని ఆశ్రయిస్తారేంటి, దేవుడు ఉండగా వీరు వారికి రాజు కావాలంటారు, న్యాయం తీర్చే వాళ్ళు న్యాయాధిపతులు కావాలంటారు. ఇలా దేవుని పక్కన పెట్టి మనుషుల వైపు చూసే తరంగా వాళ్ళు ఉంటారనమాట. అయినా సామ్యూయేలు గారు వారిని మరి దేవుని నామం నిమిత్తం మాట్లాడినప్పుడు వారు ఈ సంగతి తెలుసుకుంటారు. ఎలా అంటే, ఇక్కడ సామ్యూయేలు గారు దేవునికి ప్రార్థన చేసి వీరికి బుద్ధి వచ్చేలా చేయడానికి ఈ ఉరుములను మెరుపులను కలిగిన వర్షాన్ని కురిపించమని దేవుడికి చెప్పినప్పుడు దేవుడు అలాగే చేస్తారు. అలా చేసినప్పుడు వారిద్దరికీ కూడా భయపడతారు. ఆ సందర్భాన్ని మనము ఈ అధ్యాయంలో చూస్తాము. ఇక సామ్యూయేలు అంటారు, మరి ఇదిగో మీరు దేవునికి నిజంగానే కోపం తెప్పించే పని చేశారు, మీరు రాజు కావాలన్నారు, మరి మీకు రాజుగా సౌలుని మేము ఇచ్చి ఉన్నాము, దేవుడు ఇచ్చి ఉన్నాడు అని చెప్పేసి, ఇంకా అతడే మీకు అన్నీ చూసుకుంటాడు, మిమ్మల్ని నడిపిస్తాడు, మిమ్మల్ని ఏలుతాడు అని చెప్పేసి అంటే, మేము దేవునికి విరోధంగా పెద్ద పాపమే చేశాము, కాబట్టి మరి దేవుడు మమ్మల్ని క్షమిస్తాడా అని అంటే, అప్పుడు సామ్యూయేలు అంటారనమాట, దేవుడు మిమ్మల్ని నిజంగానే కోరుకుంటున్నాడు, మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు, ఆయన విడనాడడు అని చెప్తారు. నిజంగానే దేవుడు మనం ఎంత దేవునికి వ్యతిరేకంగా ఉన్నా, దేవునికి దూరం అవుతున్నా, దేవుని మాటలు మనము అన్వయించుకోకపోయినా దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మాటలకి అంగీకరించే విధంగా, ఆయన తట్టు తిరిగే విధంగా దేవుడు మనల్ని మలుచుకోవడానికి ఇష్టపడతారు. ఆ మలుచుకునే ప్రయత్నంలో మనకు చిన్న చిన్న శ్రమలు అనేవి మన జీవితంలో అనుమతించబడతాయి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, సమస్తాన్ని మన కొరకు సమకూర్చిన దేవునికి వ్యతిరేకులుగా కాకుండా దేవుని వారంగా ఉండటానికి మనం ఎప్పుడూ కూడా మరి దేవుని నామం నిమిత్తము సిద్ధపడుతూ ఆయన మార్గంలో నడుస్తూ ఉండాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.